అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ జావని తీసుకుంటే మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. చోడు జావని తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది. మరి దీన్ని తయారు చేసుకోవడానికి 2 స్పూన్ల చోడుపిండిని తీసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాటర్ని తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల జావా అనేది స్మూత్గా వస్తుంది. లేదంటే డైరెక్ట్గా పిండిని హాట్ వాటర్లో వేసేస్తే గడ్డలుగా జావా అనేది గట్టిగా అయిపోతుంది. నేను ఇక్కడ 2 గ్లాసుల జావాని తయారు చేసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్ల చోడుపిండిని తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1 స్పూన్ అయితే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. బాగా కలుపుకున్న ఈ పిండిని పక్కకు పెట్టేసి ఏదైనా మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఆ వాటర్ అనేవి బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏమైనా చిన్న ఉండలు అలాంటివి ఉన్నా ఆ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ మొత్తం మంటలు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. లేదంటే జావా అనేది గట్టిగా అయిపోతుంది. తర్వాత టేస్ట్కు తగినంత చిటికెడంత ఉప్పు కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ జావా అనేది ఆరోగ్యకరమైన మరియు తేలికగా జీర్ణమయ్యే సాంప్రదాయ పానీయం. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తాగుతారు. ఎస్పెషల్లీ ఉదయం బ్రేక్ఫాస్ట్గా మరియు వేసవికాలంలో చల్లగా తాగితే చాలా మంచిది. ఆ పిండిని హాట్ వాటర్లో 5 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత దాంట్లోనే 1 గ్లాస్ వరకు మజ్జిగని యాడ్ చేసుకోవాలి. మజ్జిగను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మనం 2 గ్లాసుల జావని తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ వాటర్ని మాత్రమే యాడ్ చేసాం కాబట్టి మరొక గ్లాస్ మజ్జిగను తీసుకోవాలి. ఈ జావా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది మరియు జీర్ణక్రియ కూడా చాలా మంచిది. అలాగే ఎనర్జీ డ్రింక్లా కూడా పనిచేస్తుంది. చోడుపిండిలో ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో అంతేనండి, చాలా సింపుల్గా ఈ చోడు జావను ఇలా తయారు చేసుకొని చల్లగా లేదా హాట్గా తాగిన టేస్ట్ అనేది బాగుంటుంది. మరి ఈ జావను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.